మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన హేరోదు దినముల యందు అంటే యోధా దేశానికి ఆ దినాల్లో రాజు ఎవరంటే హేరోదు. ఇప్పుడు ఆ జ్ఞానులు ఎప్పుడో బయలుదేరేవారు. ఆ తూర్పు దేశంలో బయలుదేరినప్పుడు వాళ్ళకి నక్షత్రం వచ్చినప్పుడు, వాళ్ళకి కనబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే పుట్టారో ఆ టైంలోనే వారికి అక్కడ నక్షత్రం వారికి కనబడింది. ఆ నక్షత్రం పేరు మెతుస్సా నక్షత్రం అని చెప్పి కూడా బైబిల్ పండితులు చెప్తారు. ఓకే, ఆ తూర్పు దేశంలో వారు ఆ నక్షత్రం చూసిన తర్వాత ఆ జ్ఞానులు ముగ్గురు కూడా ప్రయాణం చేసి నెమ్మదిగా ఒంటెల మీద ప్రయాణం చేశారు. వాళ్ళ ప్రయాణం అంతా కూడా చూస్తే ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణమే కొనసాగిందని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈ జ్ఞానులందరూ కూడా ఏమీ ఆలోచన చేశారనంటే, ఇప్పుడు మనం యెరూషలేముకి వెళ్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు అని వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు, ఇంకెక్కడ పుడతాడు? యూదుల రాజు కదా, యూదుల రాజు ఎవరు ఆ టైంలో? హేరోదు కుటుంబంలోనే పుట్టుంటాడు అని చెప్పి జ్ఞానులందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని హేరోదు వద్దకు వెళ్ళారు. ఆయన అంతఃపురంలో ఉన్నాడు. వెళ్ళినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. ఆ జ్ఞానులు తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, హేరోదు ఇంట్లో యేసు ఉన్నాడంటే లేడు. అప్పుడు హేరోదు ఆశ్చర్యపోయాడు. యూదుల రాజా, నేను కదా ఈ దేశానికి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి, ఈ గొప్పగా ఎక్కడి నుంచో దూర ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారేంటి వీళ్ళు అని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు పెద్దల్ని పిలిపించాడు హేరోదు. రండి ఇశ్రాయేలులా రండి, మీరు యూదుల రాజుగా పుడతాడంట కదా, ఎక్కడ పుడతాడు, ఎవరు అసలు ఆయన అని చెప్పి అన్నప్పుడు, యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు ఎఫ్రాతా అనేటువంటి చూడండి, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. చూడండి, ఆ హేరోదు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ బెత్లెహేము పట్టణంలో పుడతాడంట అని చెప్పి జ్ఞానులకు చెప్పినప్పుడు, జ్ఞానులు సరే అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే ఫెయిల్యూర్ అయ్యారు జ్ఞానులు. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? వారి పేరేమో జ్ఞానులు, కానీ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకు అని అంటే తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. హేరోదు ఆ దినాల్లో రాజు కాబట్టి రాజు కుటుంబంలోనే రాజు పుడతాడని చెప్పి వాళ్ళు వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు ఆ జ్ఞానులు ఫెయిల్యూర్ అయిపోయారు. ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏంటి, మనం ఎట్లా మరి ఆయన కనుక్కునేది? బెత్లెహేము పట్టణం అంటున్నారు, అసలు యూదా దేశానికి రాజు ఈ హేరోదే కదా, ఇక్కడే కదా ఉండాల్సింది, ఇక్కడ లేడేంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అయోమయంతో ఉన్నప్పుడు వారు బయటకు రాగానే వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మేదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారు అంతకుముందు చూసినటువంటి ఇంచుమించుగా 2 సంవత్సరముల క్రిందట చూసినటువంటి ఆ నక్షత్రాన్ని మరలా దేవుడు ఆ యెరూషలేము పట్టణములో ఆ నక్షత్రాన్ని మరలా వెలిగించి, ఇదిగో జ్ఞానులారా, మీ జ్ఞానం ఉపయోగించుకొని మీరు హేరోదు దగ్గరికి వెళ్ళారు, లేదు అక్కడ రాజులు ఉంటారు, కానీ ఈ లోకానుసారమైన రాజులు, దేవాది దేవుడు సర్వోన్నతుడు చేసినటువంటి ఆలోచన, ఆయన జ్ఞానము మీకు తెలియదు కనుక ఈ నక్షత్రం ఎటు వెళ్తే మీరు అటు వెళ్ళండి అన్నట్టుగా ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచిందంట. ఆ నక్షత్రం నడిచినప్పుడు వాళ్ళు కూడా ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులయ్యారు. అబ్బా, ఆ నక్షత్రం 2 సంవత్సరాల కిందట మనం చూసాం కదా, ఇప్పుడు అదే నక్షత్రం మనకు దారి చూపిస్తుందని చెప్పి వాళ్ళు సంతోషించి నెమ్మదిగా నడవడం ప్రారంభించారు. ఆ నక్షత్రం ఒక ఇంటి మీదకి వచ్చి ఆగిపోయినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోయిందని చెప్పి ఆ ఇంటి దగ్గర తలుపు కొట్టినప్పుడు, అమ్మ అని చెప్పి అన్నప్పుడు ఎవరో తలుపులు తీశారు. తలుపులు తీసినప్పుడు వారు చంటి బిడ్డను, మరియను, యేసేపును అంతా కూడా చూడంగానే వాళ్ళంతా కూడా ఆనందభరితులై మోకాళ్ళేసి ఆయన స్తుతించినట్టుగా మనకు కనబడతా ఉంది. సో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి, యూదుల రాజు ఒక పేదవారి కుటుంబంలోకి వచ్చాడు, ఇల్లు చూస్తేనేమో అసలు ఇంట్లో ఏ సామాన్లు లేవు, వీళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు, వీళ్ళు కటిక పేదగులలాగా ఉన్నారు, వీళ్ళ యొక్క స్థితిగతులు ఏమీ బాగోలేదు,
ఎక్కడికి వచ్చాడేంటి యూదుల రాజు అని చెప్పి వాళ్ళు కూడా పాపం మనసులో అనుకుని ఉంటారు. అంతే కదా, రాజు అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? హేరోద్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, రాజు కుటుంబంలోనే పడతాడు రాజు అని. కానీ దేవుడు జ్ఞానుల జ్ఞానమును శూన్యపడుతున్న వివేకమును ఎవరికి కూడా తెలియచేయకుండా నేను ఒక కార్యం చేయబోతున్నానని చెప్పాడు ప్రవచనాల్లో. సో ఈ లోక జ్ఞాని ఏమాయను, ఈ లోక శాస్త్రి ఏమాయను, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానులకు దేవుడు చేసినటువంటి ఆలోచన ఏమీ అర్థం కాలేదు. కనుకనే ఇప్పటికీ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలంటే చాలామందికి అడ్డొచ్చేస్తుంది ఆ జ్ఞానం. మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు ఈ విశ్వాస జీవితంలో. కాబట్టి గుర్తించండి, ఆ జ్ఞానులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత పేదవారి కుటుంబంలోకి వచ్చాడని చెప్పి వాళ్ళు తమకు ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ అర్పించి కూడా తమ పట్టణానికి మరలా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి గుర్తించండి, ఈ లోక జ్ఞానములకి ఎవరికి కూడా తెలియనటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. పేదల కుటుంబంలోకి వచ్చాడు. ఆ పేదల కుటుంబంలో పెరిగి పెద్దవాడై మనందరికీ కూడా రక్షణ సువార్త ప్రకటించిన మన కొరకు బలైపోవడానికి వచ్చినాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ నక్షత్రం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పుట్టి ఉన్నారో అప్పుడు వారికి అక్కడ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత వారందరూ కూడా ఒక మాట అనుకొని ప్రయాణం చేశారు. వారు ప్రయాణం చేసినటువంటి ప్రయాణం కూడా ఒక్కరోజు ప్రయాణం కాదు, కొన్ని నెలల పాటు జరిగిన ప్రయాణం అది. వారు ఒంటెల మీద ప్రయాణం చేశారు. వాళ్ళు తీరాబాయి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తుకి ఇంచుమించుగా 2 సంవత్సరాలు ఉంటాయని బైబిల్ గ్రంథం కూడా మనకు స్పష్టంగా సెలవిస్తోంది. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని, ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి కూడా అర్థం కాకపోతే దేవుడే వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించి నక్షత్రాన్ని ఉదయింపజేసి వారికి దారి చూపించినట్టుగా కూడా కనబడుతోంది. కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించవలసిందిగా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. విత్తబడినటువంటి వాక్యమును నాయన మా అందరి హృదయలు భద్రపరచండి, కార్యసిద్ధి కలిగి చేయండి. ఆ లోక వచ్చినప్పుడు జ్ఞానులకి నాయన వారి జ్ఞానము ఏమీ పని చేయకపోయినప్పుడు మీ జ్ఞానమును వారికి కనుపరిచి నక్షత్రము ద్వారా వారికి దిక్సూచిగా వారికి సూచనగా ఇచ్చి వారికి ముందుగా నడిపించి ప్రభువు ఎక్కడ ఉన్నారో చూపించిన ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీరే సొంత రక్షకుడని అంగీకరించలేని వారి మనోనేత్రాలు కూడా తెరవమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచమని, కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.